బ్రోచేవారు ఎవరు ఓకే ఓకే మీరు ఇందా చెప్పారు కౌంటర్ టైమింగ్ అనేది ఒక స్క్రీన్ ప్లే పట్టే ఉంటుంది టఫ్ అని ఉంటుంది అన్నారు. సో ఆయన చెప్పిన స్క్రీన్ ప్లేలో మీకు బాగా టఫ్ అయింది అని పుల్ ఆఫ్ చేయడానికి కష్టమైన సీన్ ఏంటి దీంట్లో? సెటైర్ ముఖ్యంగా ఏంటంటే మీరు ఇందాక చెప్పిన సినిమాలు కానీ వాళ్ళు రాసే ఆ దర్శకులు రైటర్స్ రాసే ఆ వ్యంగ్యం ఏదైతే ఉంటుందో దానికి మళ్ళీ అలాంటి ఎప్పుడు వస్తాయో అని ఎప్పుడు అనుకునేవాడిని. కానీ అంతే స్థాయిలో అంటే మీకు అంతే సెటైర్ రాయడం అనేది అది చాలా తక్కువ మంది అంటే మన మోహన్ గారితో వర్క్ చేసినప్పుడు అనిపించింది అనమాట. అదొక స్టైల్ ఆఫ్ రైటింగ్ అనేది. సో అట్లాంటి ఒక సెటైర్ రాయడంలో ఐ థింక్ విజయ్ దగ్గర నేను చూసిన ఐడియా అంటే లేకపోతే మీరు ఇందాక తుట్టె కులం అనే ఒక కులాన్ని దాన్ని తీసుకొని కానీ లేకపోతే ఒక బేసికల్ ఒక ఇమాజినరీ ప్లేసే కాదు ఇమాజినరీ ఒక కాస్ట్ గ్రూప్ ని క్రియేట్ చేసి దాని నుంచి వచ్చే ఒక ఫన్ జనరేట్ చేయడం కానీ అది చూస్తున్నంతసేపు మనం నవ్వుకుంటాం కానీ దాని వెనకాల ఒక డీప్ సెటైర్ ఉంటుంది. అది కాస్త 2 సార్లు చూస్తే థియేటర్లో ఇంకా బాగా అర్థమవుతుంది. సో